వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్ అండి. ఈరోజు మనము 2016 పేపర్ సంబంధించి సైకిల్ సబ్జెక్ట్లో 26-30 మార్క్స్ సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. పెరుగుదలలో అనేది వికాసంలో భాగం. ఫస్ట్ వన్, పెరుగుదల గర్భస్థ నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగం. థర్డ్ వన్, వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. ఫోర్త్ వన్, వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. క్వశ్చన్ చూడండి, పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగినాడు. దీనికి ఏంటంటే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. పెరుగుదలలో వికాసం అనేది ఒక భాగం. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ వస్తుందండి. చూడండి, రెండో దానికి ఏంటంటే పెరుగుదల గర్భస్థ నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగను. పెరుగుదల అనేది ఒకనొక దశలో ఆగిపోతుందండి, మనం చనిపోయే వరకు కొనసాగదు. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో అయిపోతుంది. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై జీవిత మరణాంతం వరకు కొనసాగే ప్రక్రియ, అంటే ఒక దశలో ఆగిపోదు. నెక్స్ట్ వన్ వచ్చేసి వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇది రాంగ్. ఇది కూడా ఎందుకంటే వికాసం మరియు పెరుగుదలకు కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ ఉంటే డెవలప్మెంట్ కంపల్సరీ ఉంటుంది. గ్రోత్ లేకుండా డెవలప్మెంట్ కూడా అనేది చెప్తాను. దీంట్లో బుద్ధిమానులకు సంబంధించిన దాంట్లో క్వశ్చన్కి దీనికి సంబంధం రిలేటెడ్గా ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రకమైన పిల్లలు పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు అంటే ఏంటంటే దీంట్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మార్గదర్శకత్వం మంత్రణంలో ఉంది. ఒకసారి చూడండి, నిర్దేశక మంత్రణం జరుగుండి అనుమతించే నాయకత్వ లక్షణాలలో వస్తుంది. నాయకత్వ లక్షణాలు వస్తుంది. ఇప్పుడు నిరంకుశ నాయకత్వం, అనుమతి నాయకత్వం, అధికారయుత నాయకత్వం గురించి దీంట్లో క్వశ్చన్ ఇవ్వబడింది. దీంట్లో ఈ రకమైన పిల్లలు పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. ఏ దాంట్లో ఇవ్వబడదు? దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి ఒకసారి, రెండో దానికి రెండు ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే నియంత్రిత మంత్రం అన్నప్పుడు నాయకత్వం ఎట్లాంటిదంటే వన్ వే. ఎందుకంటే టీచర్ టు స్టూడెంట్, టీచర్ ఏది చెప్తే స్టూడెంట్ అది ఫాలో అవ్వాలి. దీంట్లో సహభాగి అనేది ఉండదు, సహకారం అనేది ఏమి ఉండవు, రెండు ఉండవు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి ప్రతికాత్మకత మరియు అహంకేంద్రికత ఆలోచన అనేది దీని ఏ యొక్క ప్రధాన లక్షణం. చూడండి, ప్రతికాత్మకత మరియు అహంకేంద్రికత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, మూర్త ప్రచాలక దశలు ఉంటుందా, ఇంద్రచాలక దశలు ఉంటుందా, పూర్వ ప్రచాలక దశ ఉంటుందా, అమూర్త ప్రచాలక దశ ఉంటుందా? దీనికి వచ్చేసి ఆన్సరు పూర్వ ప్రచాలక దశలో ఉంటుందండి. 3, స్వయం కేంద్రీకృత అనేది ఇప్పుడు ఇంద్రియచాలక దశలో ఉంటే అహం కేంద్రీకృత అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమానాంతరంగా లేదా వయసు సంబంధిత క్రియలో చేయడం అనేది ఏది అని అడుగుతున్నాడు. దీనికి చూడండి, పరిపక్వత, పురోగతి, వికాసం, పెరుగుదల. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిపక్వత, మ్యాచురేషన్ అనేది దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. దీనికి మిగతా ఏంటంటే పురోగతి అనేది వికాసం అనేది పెరుగుదల. వికాసం అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ అని తెలిసి, పెరుగుదల అనేది గ్రోతింగ్ అనేది ఉంటుంది. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమానాంతరంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపచేయడం అనేది మనం డెవలప్మెంట్ అనేది జరిగేది. దాన్ని ఏమంటారంటే పరిపక్వత. మనకు మెయిన్గా ఏంటంటే పరిపక్వత అనేది మనకు డెవలప్మెంట్ కనిపిస్తాం. అంటే మనం ఒక దశకు సంబంధించిన దాంట్లో మనం ఒక దగ్గర ఎలా అనంటే ఈ విషయాన్ని మనం కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు దాంట్లో మన పరిపక్వత లేదనే విషయాన్ని సంబంధించిన దానికి పరిపక్వత ఉంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి జీవ సంబంధమైన మనసు యొక్క వయసు సంబంధిత క్రమంలో వికాసింప చేయడం అనే దానికి పరిపక్వత ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్కి వచ్చేసి ఆన్సరు నిమోనిక్స్ దీనిని పెంపొందడానికి ఉపయోగపడుతుంది. దీనికి డైరెక్ట్ అందరూ చెప్పొచ్చు ఆన్సరు. దీనికి వచ్చేసి స్మృతి ఆన్సర్. ఇదేంటంటే ఇప్పుడు మనం ఏదన్నా కానీ సరే ఒక కోడ్, నిమోనిక్స్ అంటే కోడ్, మనం దీనికి సంబంధించిన ఒకటి కోడ్ పెట్టుకొని మనం చేసుకుంటాం. ఏదైనా ఒక కోడ్ మన ఒక దగ్గర ఇప్పుడు మనకు అవసరం, మనకు సరిగా గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు చూడండి, గోదావరి ఉపనదులు ఏదనంటే ప్రాణహిత, మంజీరా, కిన్నెర, ఇంద్రావతి, శబరి, సీరియల్ అని ఇట్లా గుర్తుపెట్టుకోవడం. దానికి మనము పిఎం కిస్ అని చెప్పేసి ఒక కోడ్ పెట్టుకుంటాం. దీనికే అది మనం శృతి యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఉపయోగించే కోడ్ని నిమోనిక్స్ అని అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వన్లో ఒకటి అభ్యాస కేంద్రీకృత అభ్యాసనము ప్రక్రియగా భావించబడే అవకాశం కలదని అడుగుతున్నాడు. దాంట్లో ఏంది అని చెప్పేసి మనకు దీంట్లో చూసుకుంటే అధ్యయనం అలవాట్లు, సాధన ప్రేరణ, వైయక్తిక భేదాలు, సహజ సంబద్ధం మాత్రమే. ఈ కింది వాటిలో ఒకటి అభ్యాస కేంద్రీకృత బోధన అభ్యాసం ప్రక్రియ భావించబడే అవకాశం కలదు. ఏమిటి దాంట్లో? వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఎందుకంటే నీకు సంబంధించిన ఒకటి ఉంటుంది ఆలోచన తీరు, నాకు సంబంధించిన ఒకటి ఉంటుంది. కాబట్టి దీంట్లో డిఫరెన్సెస్ ఒకటి అభ్యాస కేంద్రీకృత బోధన అభ్యాస ప్రక్రియ భావించబడే అవకాశం కలదంటే అది వైయక్తిక భేదాలు. దీనికి వచ్చేసి ఆన్సరు థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే బాండూర్ ప్రకారం పలిసిన అభ్యాసనం అనేది ఏ సిద్ధాంతం అడుగుతున్నాడు. దీంట్లో మనకు
ఇది మనకి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి అంటే దీన్ని బండూర యొక్క పరిశీలన అభ్యాస సిద్ధాంతాన్ని మరొక పేరు నమూనా అభ్యాసం సిద్ధాంతం కూడా అంటారు. దానికి ఆన్సర్ వచ్చేసి అది. ఇంకోటి ఎయిత్ వన్ వచ్చేసి ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే ఇది ఇట్టి పునర్బలం షెడ్యూల్. అది ఏ పునర్బలం అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు చూడండి. స్థిర అంతర పునర్బలం ఫోర్త్ వన్ అసలు. నిరంతర పునర్బలం ఎలాంటిదంటే ఈరోజు వచ్చినావు పిల్లవానికి చాక్లెట్ ఇచ్చినావు, రేపు కూడా వస్తాడు, మళ్ళీ తర్వాత ఎల్లుండి ఇస్తే ఎల్లుండి వస్తాడు, దాన్ని కంటిన్యూస్గా చేసుకుంటుంటే దాన్ని నిరంతర పునర్బలం అంటారు అది. కానీ ఇక్కడ ఏమడినాడు, ఒక విద్యార్థి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలం. ప్రతి 5 నిమిషాలకు అంటున్నాడు కాబట్టి స్థిరంగా ఇస్తూనే పోవాలి. ప్రతి అంటే స్థిరం, ప్రతి ఇస్తూ పోతూనే ఉండాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇస్తే నీ యొక్క మాట పిల్లవాడు వింటాడు, లేకుంటే ఇవ్వలేదనుకో వినడు. సో ఇది స్థిర అంతర పునర్బలం. నిరంతర పునర్బలం ఏంటంటే ఈరోజు ఇచ్చిన దానికి మళ్ళీ మరుసటి రోజు ఇవ్వడం, దానికి నిరంతరమైనది ఒక ప్రాసెస్ అనమాట. అంటే కంటిన్యూస్ ప్రాసెస్లో సాగుతూ పోయేదాన్ని నిరంతర పునర్బలం అంటారు. దీనికి వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్. మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే తొమ్మిదవది దానికి వచ్చేసి ఒక స్కూల్లో ఉన్నటువంటి 1 నుంచి 5వ తరగతి వరకు తరగతుల్లో గల పాఠశాల విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధాన బోర్డు ఉండాలి. ఇదేంటంటే ఆర్టీఐ చట్టం 2009 షెడ్యూల్, ఒకటే షెడ్యూల్, ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ వచ్చేసి మనకు ఒక అనుబంధ షెడ్యూల్, ఆర్టీఐ యాక్ట్లో ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో మనకు దీనికి సంబంధించి ఉంటుంది 100 మంది స్కూల్, 60 మంది స్కూల్కి ఎంతమంది ఉంటారు, తర్వాత కొన్ని 90 మంది పిల్లలకు 60 మంది పిల్లలకి ఎంతమంది టీచర్లు ఉంటారు, 90 మంది పిల్లలకి ఎంతమంది టీచర్లు ఉంటారు, 100 ప్లస్ ఉంటే ఎంతమంది టీచర్లు ఉంటారు, 105 ప్లస్ ఉంటే టీచర్లు ఎంతమంది ఉంటారు అనేది ఒకసారి నాకు క్లియర్ కట్గా కామెంట్ చేయండి. దీనికి వచ్చేసి ఒక ప్రధాన ముద్ర అనడానికి దీనికి వచ్చేసి 9వ వచ్చేసి ఆన్సర్ 2. దీనికి కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. తర్వాత పీడబ్ల్యూడీ యాక్ట్ 99లో పీడబ్ల్యూడీ అనగా అర్థం వచ్చేసి దీనికి పర్సన్ విత్ డిసబిలిటీ, దీనికి సెకండ్ వన్ ఆన్సర్. ఇంకోటి 2022 పేపర్ 2023లో పేపర్ వచ్చేసి ఆర్బీడబ్ల్యూడీ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగిండు. అంటే అబ్జర్వేషన్, దానికి ఒకసారి ఆర్బీడబ్ల్యూడీ అంటే ఏందనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ విజాతి సామర్థ్య సమూహాల్లో అభ్యాసం నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం. దీంట్లో ఏమని అడుగుతున్నాడు అంటే ఒక సుగుణం అడుగుతున్నాడు. చూడండి ఒకసారి మీరు. ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు రెండు నష్టపోవుట, ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట, నిమ్న సామర్థ్యం సమూహం లబ్ధి పొందుట మరియు ఉన్నత సామర్థ్యం సమాధానం నష్టపోవుట. తర్వాత దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వస్తుందండి. థర్డ్ వన్ ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట, దీనికి ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్ NCF 2005 అభ్యాసాన్ని తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీన్ని మారాలని సూచించింది. ఎలాంటిది? దీనికి వచ్చేసి మనము చూడండి, గ్రేడ్ ఆధారిత అభ్యసనం కాదు, ఆర్థిక లాభాల సంబంధిత అభ్యసనం కాదు, విశాల సాంఘిక సందర్భ అనుభవాభ్యాసనం, ఇది దానికి ఆన్సర్ 3వది. పుస్తకాధారిత అభ్యసనం కాదు, పుస్తకానికి సంబంధించి NCF అసలు చెప్పలేదు. ఎందుకంటే సొసైటీలో మనము ఫ్రీడమ్ లెర్నింగ్ చేయమని చెప్పేసి NCF చెప్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకో క్వశ్చన్ చూసుకుంటే 13th క్వశ్చన్ అండి. 13th క్వశ్చన్లో వచ్చేసి మనకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్ ఏది ఉందని చెప్పేసి దీంట్లో మనకు డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్ట్రాక్సియా. దీంట్లో చూడండి, డిస్లెక్సియా అంటే పఠనంలో క్లిష్టత, ఒక కష్టదానికి పఠనంలో క్లిష్టత. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే డిస్లెక్సియా పఠనంలో క్లిష్టత, పళ్ళు అని గుర్తుపెట్టుకోండి. పళ్ళు పట్టణంలో క్లిష్టత, లు అంటే లెక్సియా, అంటే పఠనం, రెండింటిలో పళ్ళు డిస్లెక్సియా అని గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను చెప్పే కోడ్ ఇది. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్ అంటే మ్యాథమెటిక్స్ పార్ట్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. దీనికి వచ్చేసి గణితంలో క్లిష్టత. గ్రాఫియా అంటే రాతకు సంబంధించిన మీకు ఆల్రెడీ మీరు కూడా చెప్పగలుగుతారు. దీనికి ఇది ఒకటి సంబంధించిన. డిస్ఫ్రాక్షత ఆల్రెడీ మీకు తెలుసు. సున్నిత చలన నైపుణ్యత క్లిష్టత. దీనికి వచ్చేసి మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూద్దాం ఒకసారి. డిస్లెక్సియా అంటే ఏముంటుందండి చూడండి, పట్టణంలో క్లిష్టత, ఒకటోది సి. తర్వాత కొన్ని డిస్కాలిక్యులియా, ఒకటోది ఏ. అంటే దీనికి వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్. 13th థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని అయితే సృజనాత్మక వీళ్ళు పెంపొందించే ప్రయత్నం చేస్తాం. ఏం చేయాలని చెప్పేసి దీంట్లో అడుగుతున్నాడు చూడండి. ఎక్కువ సాధన గల పిల్లలు మాత్రమే, అనుకున్నతో ఉన్న పిల్లలు మాత్రమే, పిల్లలందరిలో ప్రజ్ఞ గల పిల్లలు మాత్రమే. మనది ఏది చెప్పినా మనకు ఎట్లా ఉండాలి అడ్వాంటేజ్గా పిల్లలందరికీ అనేది వస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుడికి ఎప్పటికీ స్వేచ్ఛ ఉండదు, పిల్లలకి మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. సైకాలజీలో మటుకు అది కాన్సన్ట్రేషన్ చేస్తూ బిట్టుని అనలైజ్ చేస్తూ బిట్టు పెడితే మనకు మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? వచ్చేసి దీనికి థర్డ్ వన్ ఆన్సర్. తర్వాత నవజాత శిశువు అనగానేమి? నవజాత శిశువు అంటే ఎవరు? 2 సంవత్సరాల బాలుడు
కాదు. గర్భ శిశువు కాదు. అప్పుడే జన్మించిన శిశువు ఓకే. తర్వాత ఉండి 1 సంవత్సరం బాలుడు కాదు. దీనికి వచ్చేసి ఆన్సర్ థర్డ్ వన్. దీంట్లో నవజాత శిశువు అంటే 0 to 2 వీక్స్ ఉన్నవాని నవజాత శిశువు అని చెప్పేసి మన వాళ్ళు సైంటిస్టులు చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఎలిజబెత్ ఎర్లాగ్ కూడా అదే చెప్తాడనమాట. అంటే పుట్టినప్పటి నుంచి బుడ్డు తాడు ఊడిపోయే వరకు ఉన్నటువంటి శిశువు యొక్క జననాన్ని మనము నవజాత శిశువు అని చెప్పేసి విస్తరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూద్దాం. 16th వన్ వచ్చేసి చూడండి. ఈ క్రింది వన్లో ఒకటి గరిష్ట అభ్యాసన బదలాయింపు ప్రోత్సహించదు. ఎలాంటి ప్రోత్సహించదు? డైరెక్ట్ మీకు చూస్తేనే గుర్తుపట్టవచ్చు. గరిష్ట అభ్యాసన బదలాయింపు ప్రోత్సహించదు. ఏం లేదు, బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం అనేది ఉండదు. దీనికి ఆన్సర్ డైరెక్ట్ మీరు చూస్తేనే గుర్తు చేసిపోవచ్చు. దీనికి రెండోది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో విద్యార్థి పరికలను రూపొందిస్తారు. పరికలను పరీక్షించి ఫలితాలను రాబడతారు. ఎలాంటి పద్ధతి? చూడండి, బృంద, విచారణ, కృత్య, ఉపన్యాస. దీనికి ఆన్సర్ ఏముంటుందండి? మీరు అనుకున్న బట్టి విచారణ పద్ధతి. ఈ పద్ధతిలో పరికల్పన రూపొందిస్తారు, పరికలను పరీక్షించి ఫలితాలు రాబడతారు. ఎందుకంటే విచారణ పద్ధతి. ఎంక్వైరీ మెథడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ వన్ వచ్చేసి సాధనను పెంపొందించేందుకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఏ రకమైన ప్రేరణ ఇస్తుంది? బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సహజ ప్రేరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి 3ది బహిర్గత ప్రేరణ. మనం పిల్లలకు బహుమతులు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తే బహిర్గత ప్రేరణ. పిల్లలు లోపల సెల్ఫ్గా వాళ్ళు ఆలోచన చేసుకొని డెవలప్ అయితే అది అంతర్గత ప్రేరణ. దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్, రాము అనే బాలుడు తన పాఠశాల ఆధారమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఈ క్రింది నియమానికి ఒక ఉదాహరణ. దానికి ఏమొస్తుంది? ఫలిత నియమం. ఆన్సర్ వచ్చేసి ఏముంటుందండి? 19ది ఫలిత నియమం. ఎట్లా సార్ దీనికనంటే ప్రతిగమన నియమము, ఆయతనసిద్ధ శాస్త్ర నియమం, విలప్తికరణం. విలప్తికరణం అంటే ఒక దశలో ఆగిపోవడం. ఆయతనసిద్ధ శాస్త్రం అంటే ఇప్పుడు జరిగిన దాన్ని కంటిన్యూ చేయడం, మళ్ళీ ఒక దాన్ని ఆపేయడం, మళ్ళీ లేకుంటే ఆపేసిన దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం. అంటే పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. తర్వాత నుండి ప్రతిగమన నియమం, డిఫరెన్సెస్. అంటే మనకేమంటుందంటే రెండిటికి ఇద్దరు యొక్క తల్లిదండ్రులు అంటే ఇద్దరు ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఇంటెలిజెంట్ లేనివాడు బుద్ధిమంతులు గల స్టూడెంట్ పుట్టడాన్ని ఏమంటాం? మనం ప్రతిగమన నియమం అంటాం. అంటే పండిత పుత్ర పరమశివుంట అనే దానికి దీని కరెక్ట్ సామెత సరిపోతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏది వస్తుందండి? ఫలిత నియమం 4 చెప్పేసినాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంకోటి ఏముంది? 20 క్వశ్చన్. ఎరిక్సన్లో ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఎరిక్సన్ గురించి కంపల్సరీ ఉంటుంది. ఎరిక్సన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, బాగా చదవాలి. ఒక కోడ్ లాంటివి మీరు గుర్తుపెట్టుకొని చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఎరిక్సన్ ఈ సంక్షోభంతో, ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకునేది. దీనికి వచ్చేసి రెండోది ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్, తదాత్మ్యతం వర్సెస్ పాత్ర సగ్దిత. దీంట్లో ఏంది? చొరవ, అపరాధం, నమ్మకం, అపకరణం, సన్నిహితం, ఏకాంతం అనేది మీకు దాంట్లో ఉంటుంది. ఎరిక్సన్ది చూడండి ఒకసారి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, నక్క పుల్లని ద్రాక్ష అను కథనకు దీనికి ఉదాహరణ. హేతుబద్ధీకరణ. దీనికి ఆన్సర్ చూడండి. మనకు రక్షక తంత్రాల సేఫ్ గార్డ్ సంబంధించినది కంపల్సరీ ఒక ఎగ్జామ్లో ప్రతి టెట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ సరే, ఎస్జిటి వాళ్ళకి కానీ సరే కంపల్సరీ టెట్లో ఒక బిట్టు కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ మనకు రక్షక తంత్రాలు 12, 13 ఉంటే అన్నీ రావాల్సిందే. దమనానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అచేతనంలోకి పంపించడం ఒక బాధ అనేదాన్ని. ప్రతిగమనం అంటే ఒక దగ్గర ఉన్న పిల్లవాడు అక్కను కొట్టి పారిపోవడం. నెక్స్ట్ ఒకదానికి కావాల్సిన చిన్నపిల్లలను ఏడవడం కూడా వచ్చేసి ప్రతిగమనం వచ్చేస్తుంది. హేతుబద్ధీకరణ తనకు తానే మనకి ఇది అవసరం లేదని చెప్పి సమర్థించుకోవడాన్ని హేతుబద్ధీకరణ. ప్రచారం నిమిత్తం ఎట్లాంటిదంటే మనసులో ఉండేది ఒకటి ఉంటుంది, బయటికి వ్యక్తపరిచేది ఒకటి ఉంటుంది. బయట ఉండేది ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి, బయట వ్యక్తపరిచేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. దీన్ని ప్రచారమైన నిర్మితం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక దశలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలో 1 నుండి 5 తరగతి పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞాన శాస్త్రం ఎంచుకునేది ఈ ప్రశ్న. దీనికి వచ్చేసి 22వ దానికి వచ్చేసి ఆన్సర్ ఏదంటే దీంట్లో ఇది యాక్చువల్గా రాంగ్ ఆన్సరు. క్రాస్ సెక్షనల్ అధ్యయనం వస్తుంది, లాంగిట్యూడ్ అధ్యయనం వస్తుంది. సార్ ఇప్పుడు దీనికి క్రాస్టోనియల్ వచ్చేసి లాంగిట్యూడ్ అంటే వచ్చి ఒకటే తరగతి పిల్లవాడిని, ఫర్ ఎగ్జాంపుల్ 4వ తరగతి పిల్లవాడిని తీసుకుంటే ఇయర్ ఎండింగ్ వరకు అదే పిల్లవాడిని యొక్క అధ్యయనం చేయడం. క్రాస్టోడియల్ సెక్షనల్ ఏంటంటే 4వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి పిల్లల్ని 3వ తరగతి పిల్లవాళ్ళతోటి క్రాస్ చెక్ చేయడం. వాళ్ళ యొక్క తెలివి ఎలా ఉంది, వీళ్ళ యొక్క తెలివి ఎలా ఉంది, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంది, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ ఉందని క్రాస్టోడియల్ సెక్షన్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి క్రాస్ చేయడం, దాన్ని క్రాస్టోడియల్. ఒకటే నుంచి ఇయర్ మొత్తం లాంగ్ చేయడం అనేది లాంగిట్యూడల్. ఇలా గుర్తుపెట్టుకోండి, సెట్ అయిపోతుంది. దీనికి వచ్చేసి 3rd వన్ ఒకటి, 4th వన్ ఒకటి ఆన్సర్ ఇచ్చేసి అన్నారు. ఇది క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు వాళ్ళు, అందుకే 3rd, 4th ఆన్సర్ ఇచ్చేసారు. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడింది.
భయం ఉంటుంది, దండన ఉంటుంది. ఈ రెండింటిని పిల్లవాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇది ఏ దశలో ఉంటుందంటే ఒకటో దశ ఉంటుంది. దీంట్లో వచ్చేసి కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలో 1వ దశ. ఎన్ని స్థాయిలు ఉంటాయి, ఎన్ని దశలు ఉంటాయి అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు 24th క్వశ్చన్లో ఫస్ట్ వన్ చూసుకుంటే దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాస్త్ర మార్పులు తీసుకొచ్చే ప్రక్రియని అభ్యాసం అంటారు. ఏముంటుంది మనకు దీంట్లో సాపేక్షం అంటే పెరుగుదల, స్మృతి, అనుభవం, పరిపక్వత. ప్రవర్తనలో సాపేక్ష శాస్త్ర మార్పులు తీసుకొచ్చే ప్రక్రియనే అభ్యాసం అన్నాడు. ఏంది? స్మృతి ఉంటుంది. ఇప్పుడు స్వాస్థ మార్పులు అనేది పెరుగుదల అయితే తీసుకురాలేము కదా, ఒక దగ్గర అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. అనుభవం ఎందుకంటే ఎక్స్పీరియన్స్, ఒక దానికోసం ఒక ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది. ఈరోజు చూడండి మనం టైపింగ్ నేర్చుకున్న అనుభవాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? కంప్యూటర్ మీద నేర్చుకుంటాం. ఇది ఒక అనుభవం. పరిపక్వత, నువ్వు డెవలప్మెంట్ అనేది మ్యాచురేషన్ అయితే మనకు సంబంధించిన దాంట్లో ఒక దగ్గర ఉన్న దాంట్లో ఇప్పుడు ఇది ఈ పని చేస్తున్నాం అంటే ఒక చేతితో పట్టుకున్న దాన్ని రేపొద్దున ఏమైతే అవసరం ఒక వేళ్ళతో పట్టుకోవద్దు. దీంట్లో పరిపక్వత సాధించినట్టు మనకు. నెక్స్ట్ వన్, వైగట్స్కీ ప్రకారం స్వగత భాషణం దీనికి ఉద్దేశపడింది. ఏదైనా ఉంటుంది? పిల్లల అహం కేంద్రిత వికాసం, పిల్లల స్వీయ మార్గదర్శకత్వం, పిల్లల స్వీయ సాక్షాత్కారం. తర్వాత లాస్ట్ వన్ చూసుకుంటే పిల్లలకు తల్లిదండ్రులు నిర్దేశం. ఆన్సర్ ఏముంటుంది? పిల్లలకు స్వీయ మార్గదర్శనంకు దీనికి ఆన్సర్. ఇంకోటి పిల్లల స్వీయ సాక్షాత్కారం కూడా వస్తుంది, కానీ దీనికి ఆన్సర్ కరెక్ట్గా చూడండి. స్వగత భాషణం దీనికై ఉద్దేశపడింది అన్నాడు వైగాట్స్కి. సో కాబట్టి ఆన్సర్ దీనికి వచ్చేసి సెల్ఫ్ గైడెన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇది చూడండి. నెక్స్ట్ వన్, వికాసం ఈ దిశగా సాగుతుంది. శిర పాదముఖ వికాసం సూచిస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? తల నుండి పాదానికి. దీనికి ఆన్సర్ వచ్చేసి తల నుండి పాదానికి. 3వది. నెక్స్ట్ వన్, కార్యకృత అభ్యాసనకు ఆధారమైన సిద్ధాంతం. ఏ సిద్ధాంతం ఉంటుంది చెప్పండి ఒకసారి? పరిశీలన అభ్యాస సిద్ధాంతం, యత్నదోష అభ్యాస సిద్ధాంతం, శాస్త్రీయ అభ్యాస సిద్ధాంతం, కార్యసాధన అభ్యాస సిద్ధాంతం. నాకు కామెంట్ చేయండి. ఈ అభ్యాస సిద్ధాంతాల్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ మారు పేర్లకు సంబంధించిన దీంట్లో నాకు కామెంట్ చేయండి. మీకు దానికి ఏందనేది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ మనకు ఈ క్రింది వన్లో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది ఏదని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. తల్లిదండ్రులు వారి పిల్లల అధ్యయనం గుర్తింపు ప్రతిష్ఠిత. ఒక అధ్యయనం కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. అభ్యాసాలకు వారి పాల్గొనుట, అవగాహన మొదలైన వాటిని గురించిన ప్రతిపుష్టి. ఉపాధ్యాయులు వారి బోధన గురించిన ప్రతిపుష్టి. ఒకసారి చూడండి. ఫైనల్గా మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తున్నా. ఈ క్రింది వానలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశము కానిది ఏది అని అడుగుతున్నాడు. చూడండి, దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 2వది. ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. ఇది కాదు. దానికి ఆన్సర్ వచ్చేసి 2వది. NCF 2000 ప్రకారం పాఠశాలను అభ్యాసన మాధ్యంగా ఉండవలసింది ఇంటి భాష. డైరెక్ట్ ఆన్సర్ అండి. ఇంటి భాషనే ఉంటుంది NCF మొత్తము. మాతృభాష, ఇంటి భాష ఇవి 2 ఉంటుంది. నెక్స్ట్ వన్, MA = CA అయినా IQ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత IQ వచ్చేసి ఫార్ములా ఏముంటుంది? MA/CA × 100. అంటే MA = CA. MA = CA అయినప్పుడు ఏమొస్తుందండి? ఆన్సర్ 100 వస్తుంది. సో వచ్చేసి దీనికి 3rd వన్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. టుమారో వచ్చేసి మనము 2017 పేపరు మార్నింగ్ టైంలో సైకాలజీ, ఈవినింగ్ టైంలో EVS, ఈ 2 డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా కావాలనుకున్నప్పటికీ నేను ఈ వీక్లో మొత్తానికి మనము టెట్కి సంబంధించిన పేపర్స్ అన్నీ సైకాలజీ, EVSని మొత్తం క్లియర్ చేసేద్దాం. మీకు సంబంధించి ఇంకా నేను అడిగిన క్వశ్చన్లు కంపల్సరీ మీరు కామెంట్ చేస్తే మీరు కరెక్ట్ చెప్తారా లేదనేది నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.